పెట్టే ఖర్చు భవిష్యత్తు ఆస్తుల నిర్మాణానికి. జనగామ జిల్లా పాలకుర్తి మండల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడారు. పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అంతిమ విజయం కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని, న్యాయం ఎల్లప్పుడూ కాంగ్రెస్ వైపేనని స్పష్టం చేశారు. కొర్రూరు మున్సిపాలిటీలో చైర్మన్ మరియు వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ముందు నుంచి చెప్తున్నాం, ఈసారి ధర్మం వైపు ఉంటది ఏదైనా అని అన్నట్టుగానే రెండు కూడా డ్రా తీస్తే చైర్మన్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. మీరు ప్రగతి కళలు గానే లోపల సీటు కొట్టుకోబోతామని చెప్పినాం. మరి న్యాయంగా అది జరిగింది. మరి ఎప్పుడే వెన్నుపోటు ఇప్పుడైనా మానుకోండి. ఏమైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ, ప్రజల పక్షాన ఉండే పార్టీ. ఈ మున్సిపాలిటీ ఎన్నికలకి కష్టపడ్డ ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకి, ఒక్కొక్క కాంగ్రెస్ సైనికుడికి, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఇది ఒక యుద్ధమే. ఆనాడు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఎట్లయితే కష్టపడ్డారో అంతకన్నా ఎక్కువ కష్టం ఈరోజు అందరు కూడా పడ్డారు. అంతకన్నా ఎక్కువ ఈ రిజల్ట్ కోసం మనం అందరం కూడా ఎదురు చేసినాం. మరి దేవుడు మన పక్షాన ఉన్నాడు. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకి, ముఖ్యంగా కొర్రూరు టౌన్ ప్రజలందరికీ కూడా కంగ్రాచులేషన్స్. కొర్రూరు మున్సిపాలిటీలో చైర్మన్ మరియు వైస్ చైర్మన్ కాంగ్రెస్